షకీలాని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి సహాయం కావాలి అంటే ఇమ్మీడియట్‌గా స్పందిస్తారు, రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి కావాల్సినట్టు హెల్ప్ చేస్తారు. అది బలమా, బలహీనత మీది? అది దట్స్ మై క్యారెక్టర్ అగైన్. హ్మ్. దాంట్లో బలమే ఉంది, బలహీనత ఏముంది. దట్స్ మై క్యారెక్టర్. ఐ యామ్ దాట్. కాకపోతే చాలా వరకు నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మీకు ఇంకేదో కహానీ చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ దగ్గర డబ్బులున్నాయి, యూ గివ్ లైక్ దాట్, ఊరికే జస్ట్ లైక్ దాట్ ఇచ్చేస్తారు, అడిగిన వెంటనే ఇచ్చేస్తారు అన్న. అలా మోసపోయాను, వీళ్ళు చెప్పిన కహానీ ఒక ఫేక్ స్టోరీ అనేది ఎప్పుడన్నా అనిపించిందా? లేదు లేదు. నేను సి మీరు నాకు ఒక ప్రాబ్లం చెప్తే నేనేం చేస్తానంటే, ఇప్పుడు కాదు, ఇది నేను మలయాళం ఫిలిం ఆ టైం నుంచి మీరు నాకు అమ్మ నా బిడ్డకి స్కూల్ ఫీజు కట్టాలా, అవునా, ఏ స్కూలు, ఓకే, ఎంత ఫీజు, మీ చేతికి ఇవ్వను, నాకు మేకప్ మ్యాను వాళ్ళు వీళ్ళు ఇప్పుడు సతీష్ అందరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనేం బిజీ ఆర్టిస్ట్ని అయినా నాతో 10 మంది ఉంటున్నారు. అవును. ఈ 10 మందికి ఏం పని ఉంది? పోరా ఆ స్కూల్లో అలాంటి ఒక అమ్మాయి చదువుతుందా, ఆ అమ్మాయికి ఎంత ఫీజు కట్టేసిరా. ఎంక్వైరీ చేసేవాళ్ళు? ఎంక్వైరీ కాదు, మా వాళ్ళే పోయి కడతారు. అలా చేశాను తప్ప పెద్దగా మోసపోయేంత లేదు. 10,000 20,000 అడిగితే సరే పో ఇస్తాను తప్ప. అది తెలుసు నాకు, ఇది ఫాల్తుగా అడుగుతున్నారని తెలుసు. బట్ ఒక్క చెడ్డ అలవాటు ఉంది, నో చెప్పటం నేర్చుకోవాలా, ఇంకా నేర్చుకోవాలా. అది నో ఒక్కసారి చెప్పేది నేర్చుకున్నానంటే ప్రాబబ్లీ నా గురించి ఇలాంటి కంప్లైంట్స్ రావు. ఏం మారిపోతున్నాను, మోసపోతున్నాను అనే కంప్లైంట్స్ రావు. నో చెప్పడం అనేది కేవలం ఈ డబ్బు విషయంలోనేనా? అన్నిట్లో. వెరీ ఎమోషనల్ ఫూల్ని నేను. నాలాంటి ఫూల్ ఎవరూ లేరు. వెరీ ఎమోషనల్. అరే ఫిలిమ్స్ ఈ రోజు దాకా ఏ పిక్చర్ చూసినా ఏడుస్తాను. థియేటర్కి నేను తీసుకెళ్ళేది బయట తెలియకూడదు కదా. ఏ ఫిలిం చూసినా నాకు ఏడుపు వచ్చేస్తుంది. అది యాక్టింగ్ అని తెలుసు, బట్ ఐ డోంట్ నో. సో చాలా ఇమోషనల్ పర్సన్. సో రియల్ లైఫ్లో కూడా అలాగే? ఏ ఇష్యూ అయినా సినిమా అని తెలుసు, రియల్ లైఫ్ అది సినిమా అని దానికి ఏడుస్తున్నానంటే నిజం అంతే. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. లైక్ బేబీ నా కళ్ళ నీళ్ళు ఆరిపోయాయి. నో మోర్ టియర్స్ ఫార్ ఫిల్మ్ అంటే ఫేక్, ఓకే, బట్ నా లైఫ్లో చాలా ఫేక్ పీపులే ఉన్నారు. వాళ్ళ కోసం ఏడిసి ఏడిసి లేకపోతే ఇంకా ఏడవకూడదు అని నా టియర్స్ గ్లాండ్ ఉంది కదా, ఆ గ్లాండ్ కట్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో మోర్ క్రై ఫర్ రియల్ లైఫ్ ఫేక్ పీపుల్. సో లైఫ్లో ఫేక్ పీపుల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, లేకుంటే బయటి వాళ్ళు ఉన్నారా? ఫ్యామిలీ మెంబర్సే. బయట వాళ్ళ గురించి వాళ్ళు బయట వాళ్ళండి. వాళ్ళు ఫేక్గా ఉంటే ఏంటి, రియల్గా ఉంటే ఏంటి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ మెంబర్ ఇన్ మై ఫకింగ్ బ్లడీ లైఫ్ ఇస్ ఫేక్. ఎందుకు? ఏం చేశారు? అన్నీ వాళ్ళే చేశారు. అవి నా డబ్బులు తీసేశారు. నాకు ఒక ఫంక్షన్ అంటే నన్ను రమ్మంటారు, బట్ అక్కడ ఇంకొక స్టార్ వస్తే ఎలాగో అంతే, వాళ్ళకి ఒక యాక్ట్రెస్ వచ్చినాను అంతే. బట్ యాక్చువల్లీ నేను మీకు దగ్గర సొంతం, మీరు నన్ను మీతో కూర్చోబెట్టాలా, మీకు ఏదేదో మాట్లాడుకుంటారు, ఏమీ లేదు. ఆర్టిస్ట్ లాగా నేను వస్తాను, నేను ఒక బొకే ఇస్తాను, వెళ్ళిపోతాను. అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది, వెరీ ఆర్టిఫిషియల్. సో ఫెడ్ అప్ విత్ ఆల్ దట్. ఇప్పుడు నాకు సొంతం అని ఐ డోంట్ టాక్. ఐ హ్యావ్ నో సొంతం నౌ, నో రిలేటివ్స్ ఇన్ మై లైఫ్. అండ్ నేను ఎవరితో ఉండే 4-5 ఉన్నారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడను. లైక్ వెన్ దే కాల్ ఐ సే హాయ్, బాగున్నారా, ఏంటి, ఏదైనా అవసరం ఉందా, అప్పుడు చెప్తారు ఒక బైక్ కొనాలా, 10,000 రూపాయలు, ఫైన్, నాకు అది లేదు, నేను ఇట్లా ఇప్పుడు చెప్పడం అలవాటు చేసుకున్నారా? సొంత వాళ్ళకి అలవాటు చేసుకున్నా. బయట వాళ్ళు వచ్చి అడిగితే చేస్తాను, సొంత వాళ్ళకి మాత్రం నేను పెట్టాను. వాళ్ళకు తెలుసు కదా మీరే ఫ్యామిలీ కోసం కష్టపడ్డారు, మీ దగ్గర ఏ డబ్బు ఉంచుకోకుండా మొత్తం వాళ్ళకే ఇచ్చారు, అదన్నీ తెలుసు, మర్చిపోయారా వాళ్ళు? అది వాళ్ళని అడగాల. హౌ వుడ్ ఐ నో? అయితే మీకు ఆ టైంలో అంత డిమాండ్ ఉన్నటువంటి స్టార్ మీరు, లక్షలు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టుకుందాము, ఒక ఇల్లు కొనుక్కుందాము, లేదు ఎక్కడైనా ఒక ప్లేస్ కొనుక్కుందాము,
ఎక్కడైనా వెంచర్ చేద్దాము అనిపించలేదా? ఐ వాస్ వెరీ బిజీ. దీనికి ఆలోచనలే రాలేదు ఇంకా. నాకు రాలా. అండ్ ఐ థాట్ నా తమ్ముడు ఉన్నాడు, మా అక్క, whom I trusted the most in my life, తను ఏదన్నా చేస్తుంది. బికాస్ వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, అక్క హస్బెండ్ డాక్టరు, సో అక్క వెరీ బ్రిలియంట్ పర్సన్, సో నా కోసం ఏదైనా చేస్తారు అలాగా నమ్మేశాను నేను. బట్ దెన్ ఆఖరికి ఏది చేయాల. అది కూడా రాసుంది. ఎస్, సి నేను నిజంగా చెప్తున్నాను ఆడియన్స్ మీ అందరికీ, అందరూ ఇల్లులు కొనాలా, అందరూ కార్లు తిరగాల, మనం ఆశ పెట్టుకోవాలా తప్ప అది జరిగేది జరగకుండా ఉండేది మన చేతిలో లేదు. సి నేను ఫస్ట్ ఫిలిం ప్లే గర్ల్స్ అప్పుడే కార్ కొన్నా. ఇప్పుడు దాకా నేను ఒక 20 కార్లు కొని ఉంటా. ఇప్పుడు ఒక ఇల్లు ఒక్క 650 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కొనలే. ఇక్కడ రాసి ఉండాలి. 4 కార్ డబ్బా ఒక ఇల్లు వచ్చేస్తుందా? నేను చేయలేదే. సో దట్స్ ఆల్ రిటర్న్. ఎందుకలా ఇంట్రెస్ట్ చూపించలేదు? ఏమో కార్లో ఉండే ఇంట్రెస్ట్ నాకు ఇంట్లో. సి ఐ టెల్ యూ బేసిక్లీ నిజం చెప్పనా, ఈ ఇల్లు కొనేసి దానికి వాటర్ ట్యాక్స్లు, దానికి ట్యాక్స్లు, ఈ కర్మ అంతా నేనే కట్టాలా. నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఇల్లు ఎవరు తీసుకుంటారో ఒక గొడవ వస్తుంది. ఈ గొడవలో ఎవరో ఒకరు పీక్కపోతారు. వాళ్ళకి కూడా జనాలు శాపం ఇస్తూనే ఉంటారు. అది చచ్చిపోయింది పాపం, అది వర్క్ చేసి చచ్చిపోయింది, ఇల్లు కొనేది ఈ నా కొడుకు అనుభవిస్తున్నారు అంటారు. ఎందుకు నా వల్ల ఒక ఇల్లు కొనిన తర్వాత అది నా తమ్ముడికో మా అన్నకో పోయిన తర్వాత వాళ్ళు కూడా తిట్లు తినాలా? ఏం వల్ల ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. నా వల్ల నా ఇల్లు రెంట్ కట్టుకుంటాను, హ్యాపీగా నా వల్ల అవుద్ది. అది ఎవరికి ఏ కష్టం లేకుండా కష్టం లేకుండా మంచిది చేస్తున్నాను. ఒక కర్మ సిద్ధాంతమే కాదు, మీకంటూ ఒక ఫిలాసఫీ ఉంది సపరేట్ కదా. వഴി తని వഴി, మై వేస్ సపరేట్ వే. అయితే షకీలా కనీసం ఒక జ్యువెలరీ మీద, దాని మీద ఆర్నమెంట్స్ ఇలాంటి దాని మీద కూడా లేదా ఇంట్రెస్ట్? లేదు నాకు. ఇప్పుడు ఒక బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ కి వచ్చే ముందు ముక్కు అంతే. ఇది ఒక చిన్న రింగ్ కనిపిస్తుంది. ఇది కూడా నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. జ్యువెలరీ ఉంది. ఐ డోంట్ లైక్ టు వేర్. లేదు కనీసం చెవులకు కూడా పెట్టుకోకుండా పెట్టుకోను. అవును, నేను ఇది మాత్రం చాలా లైఫ్ లో ఆశ, ఇది వేసుకోవాలని. నొప్పికి భయపడి ఇక్కడ పక్కన కాళికాంబ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది, అక్కడ చెప్పాను పెట్టుకో అమ్మా బాగుంటుందని. ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఇది కూర్చి పెట్టారు. అండ్ దెన్ దానికి డైమండ్ వేసుకున్నాను. ఇది ఒక్కటి నాకు ఇష్టం. ఇది ఒక ఫ్రెండ్ ప్లీజ్ ఇది నువ్వు వేసుకోవాలా నా గుర్తు, అందుకు చాలా అలా గుర్తులు ఉన్నాయి. బట్ ఇది ఇప్పుడు మొన్న ఇచ్చారు, అందువల్ల ఇది చేతిలో పెట్టుకున్నాను. సో నాకు ఒక టైం ఉన్నది వేర్ ఏదన్నా చిన్నప్పుడు నేను 11-12 ఇయర్స్ ఉండేటప్పుడు ఫంక్షన్లకు వెళ్తే మా ఏదో ఒక పిచ్చిది వేసుకొని వెళ్తాం కదా, పిచ్చి ఆర్నమెంట్, అది మా పిన్ని ఒకసారి అది చూసిన తర్వాత పిచ్చిది ఆడింది. ఆ రోజు మైండ్ సెట్ నాకేమంటే వేసుకుంటే గోల్డ్ వేయాలా, లేకపోతే వేసుకోకూడదు. మన కాడ ఉందా లేదా అని ఇంకొకరికి అనవసరం. సో అది ఎలా ఫిక్స్ అయిందంటే, ఆ మలయాళం టైంలో నేను 8 o'clock షూటింగ్ నుంచి వచ్చేస్తే రిటర్న్ ఒక హనీఫా, సింగపూర్ హనీఫా అని ఒక షాప్ ఉంది, అక్కడికి పోయి నాకు 8 grams ఒక సవరణ అని తెలియదు. నాకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. పెద్ద 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 హారాలు, ఇంత పెద్ద అన్నీ ఉన్నాయి, అన్ని కొనేస్తా. ఎంత కార్డే కదా, టక కార్డ్ వెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తాను. అది ఎప్పుడు వేసుకోకూడదా, ఉండాలి ఇంట్లో. అలా నాకు నన్ను అలా అడిగింది కదా పిన్ని అని. వాళ్ళ కొడుకు మెహందీ, హల్దీ అండ్ రిసెప్షన్, పెళ్ళి 3కి నేను, మా అక్క, మా చెల్లమ్మ, మా అక్క పెద్ద కూతురు, అక్క చిన్న కూతురు, 5గురు ఈ 3 ఫంక్షన్లకి డిఫరెంట్